మరి వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో 12 సంవత్సరాలు రాష్ట్రం సాధించుకున్న తర్వాత రాష్ట్ర ప్రగతి గురించి మనం ఆలోచించుకునేటటువంటి సందర్భంలో ప్రధాన ఉద్దేశాలైనటువంటి నీళ్లు, నిధులు, నియామకాలు కూడా మనం ఇప్పటివరకు సంపూర్ణంగా సాధించుకోలేకపోయినామన్న విషయాన్ని కూడా పదే పదే మనం చెప్పుకోవడం జరిగింది. అది ఒక పక్కన ఉంటే మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి పాలన రాష్ట్రంలో పేపర్ తీసి చూస్తే పొద్దున 2 ప్రధాన వార్తలు చూసినాం మనం. ఒకటి బస్సు కాలిపోయిన వార్త. నిన్నగాక మొన్ననే చేవెళ్ళలో బస్సు కాలిపోయినప్పుడు అందరం మొత్తుకున్నాం, ఈ స్లీపర్ కోచ్ బస్సుల్ని మీరు రద్దు చేయండి దయచేసి అని కోరుకున్నాం. కానీ ప్రభుత్వానికి ఏమాత్రం పట్టలేదు. మళ్ళీ ఒక బస్సు కాలిపోయింది. ఇప్పుడు 14 మంది ఇవాళ చనిపోయినటువంటి పరిస్థితి. అదేవిధంగా అట్లనే ఇంకొక వార్త చూసిన, మీరందరూ కూడా చూసి ఉంటారు, ప్రధాన పత్రికలో ఇంకొక వార్త చూసిన నేను. భువనగిరిలో ఒక చిన్న పిల్లగాని కనుగుడ్లు ఒక కుక్క తీసేసుకపోయింది. కుక్క చిన్న పిల్లగాని కనుగుడ్లు వీక్కపోయింది. అంటే ఎటువంటి పరిపాలనలో ఉన్నాం మనం అనేటటువంటిది తెలంగాణ ప్రజలు ఆలోచించుకోవాలి. ఎందుకు కావాలి కొత్త రాజకీయ పార్టీలు? ఎందుకు పుట్టాలి కొత్త రాజకీయ ఆలోచన? ఎవరి కోసం పుట్టాలి కొత్త రాజకీయ ఆలోచన? ఇగో ఇట్లా పొద్దున్న లేస్తే సఫర్ అవుతున్న ప్రజల కోసం పుట్టాలి.